హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి ట్రిపుల్ వాళ్ళకి అక్టోబర్ నవంబర్ 2023లో 8 మార్క్స్కి అడిగారండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ cos x ఇంటూ cos 2x ఇంటూ dx. ఓకే, మనకి ప్రాబ్లం చూడగానే ఒక ఫార్ములా గుర్తొస్తుంది కదా. ఏంటండి ఆ ఫార్ములా? cos a ఇంటూ cos b కదా. ఓకే, ఫస్ట్ మనకి ఏం తెలియాలి? కాస్ ఏ కాస్ బి ఫార్ములా తెలియాలి. ఫస్ట్ ఏం చేస్తారు, ఆ ఫార్ములా రాసుకోండి. కాస్ ఏ ఇంటూ కాస్ బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఇది కాస్ ఏ, ఇది కాస్ బి. అంటే ఏ వాల్యూ ఎంత? 7x, బి వాల్యూ ఎంత? 2x. ఈ ప్లేస్లో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏ అంటే ఎంత అని చెప్పానండి? 7x కదా. 7x ప్లస్ బి అంటే 2x ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 7x మైనస్ 2x బై ఏముంది? 2 ఉంది. ఇక్కడ ఇప్పటివరకు మనం రాసిన ఓన్లీ కాస్ ఏ కాస్ బి, మళ్ళీ ఇంటూ ఏముంది? dx ఉంది కదా, ఇంటూ dx ప్లస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ 2 అనేది బయటికి తీసుకొచ్చేస్తున్నాను. అంటే 1/2 ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ 7x ప్లస్ 2x అంటే ఎంత? 9x కదా. ఇంటిగ్రల్ 9x ప్లస్ కాస్ ఆఫ్ 7x మైనస్ 2x అంటే 5x కదా. కాస్ 5x ఇంటూ dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ దేనిదైనా సపరేట్గా అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 1/2 ఇంటిగ్రల్ కాస్ 9x ఇంటూ dx ప్లస్ 1/2 ఇంటిగ్రల్ కాస్ 5x ఇంటూ dx. ఓకే, ఇప్పుడు స్ప్లిట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాస్ 9x ఇంటూ dxకి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. అలానే కాస్ 5x ఇంటూ dxకి కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఏంటండి ఫార్ములా? 1/2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ 9x ఇంటూ dx ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? సైన్ 9x బై 9 అని రాసాం. అలా ఎలా రాసాం? సైన్ 9x బై 9 అంటే ఇక్కడ మనం 9x ఉంది కదా, ఆ 9x నేను ఏమనుకుంటున్నానంటే u అన్నాను. ఓకే, 9x ఏమన్నాను? u అన్నాను. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? 9 కాన్స్టెంట్ కాబట్టి 9 ఇలా ఉంచేసి d బై dx ఆఫ్ x ఈక్వల్ టు du బై dx అవుతుంది కదా. అంటే 9 ఇంటూ d బై dx ఆఫ్ x అంటే 1 కదా, ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? du బై dx అని రాయొచ్చు. ఇప్పుడు నాకేం కావాలి? dx కావాలి. dx కావాలి అంటే ఈ dxని పంపించి ఈ 9 తీసుకొచ్చేయండి. అప్పుడు ఏం రాసుకోవచ్చు? dx ఈక్వల్ టు du బై 9 రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో చూడండి. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ కాస్ 9x ఉంది, 9xని ఏమన్నా u అన్నాం కదా, కాస్ u ఇంటూ dx ప్లేస్లో ఏమని రాస్తాము? du బై 9 రాస్తాము. అంటే ఇప్పుడు ఈ 9ని బయటికి ఇలా తీసుకొచ్చేయండి. బయటికి తీసుకొస్తే ఏమవుతుంది? 1/9 అవుతుంది. రిమైనింగ్ ఉండేది ఏంటి? కాస్ u ఇంటూ du. ఇంటిగ్రల్ కాస్ x ఇంటూ dx ఫార్ములా ఏంటండి? సైన్ ఎక్సే కదా. అంటే బట్ మనకి ఇక్కడ సరే 1/9 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ x ఇంటూ dx అంటే సైన్ ఎక్స్ కాబట్టి సైన్ ఎక్స్. ఇక్కడ మనకి u ఉంది కాబట్టి ఏమని రాసుకోవాలి? సైన్ u అంటే ఏమని చెప్పాము? 9xే కదా. అంటే టోటల్గా మనకి ఏమని రాసుకోవచ్చు? సైన్ 9x బై 9 రాయొచ్చు కదా. అలా దీని ప్లేస్లో ఇంటిగ్రల్ కాస్ 9x ఇంటూ dx ప్లేస్లో సైన్ 9x బై 9 రాయాలి. ఓకే, దానికి సంబంధించి ఎక్స్ప్రెషన్ పక్కన రాశాను చూడండి. ప్లస్ ఇక బి ప్లేస్లో ఏమని రాస్తాము? 1/2 ఇంటూ సేమ్ కదా, కాస్ 5x అంటే సైన్ 5x బై 5 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి? ఈ రెండు మల్టిప్లై చేసేటప్పుడు ఏమవుతుంది? 1/18 సైన్ 9x ప్లస్ ఈ 2 మల్టిప్లై చేస్తే 1/10 సైన్ 5x ప్లస్ సి. ఓకే, ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఇంకేదైనా ప్రాబ్లం కావాలన్నా కూడా కామెంట్ చేయండి.